హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్క ఎక్విప్మెంట్తో ఇంట్లో ఉండి హోమ్ వర్కౌట్స్ ఎలా చేసుకోవాలో దాంట్లో నేర్చుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం స్కిప్పింగ్ రోప్, జంప్ రోప్ కూడా అని చెప్పి అంటారు. సో స్కిప్పింగ్ రోప్ కావచ్చు, జంప్ రోప్ కావచ్చు. చాలామందికి తెలియకుండా దీన్ని బిగినర్స్ అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అనేటివి చేస్తూ ఉంటారు. దీన్ని చేయడం వల్ల మిస్టేక్స్తో పాటు మీకు కొన్ని పెయిన్స్ అనేటివి మీరు కావాలని కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే అవి ఏంటి అంటే యాంకిల్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, ఇంకా నెక్ పెయిన్ కూడా ఉండొచ్చు, అండ్ రిస్ట్ పెయిన్ కూడా వస్తుంది. అంటే బేసిక్ లెవెల్లో యాక్చువల్గా జంప్ రోప్ ఎలా పట్టుకోవాలి అండ్ అలా ఎలా జంప్ చేయాలి, అసలు దానిలో ఉండే యూజెస్ ఏంటి, దాన్ని ఎలా మనం టెక్నికల్గా యూజ్ చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో నేర్చుకుందాం. బేసిక్ లెవెల్ ఇప్పుడు చూపెట్టేది మాత్రము. సో దీంట్లో ఏం లేదు, మనకి ఏమేమైతే మసిల్స్ యాక్టివేట్ అవుతాయో వాటిని మనం ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి. అదేవిధంగా దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకున్న తర్వాత రోప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే రోప్ చేసేటప్పుడు కంపల్సరీ వార్మప్ చేయడానికి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు ప్రదీప్తో పాటు వార్మప్లో కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైనా సరే హిప్ రొటేషన్ స్టార్టింగ్ చేసుకుంటాం మనం. హిప్ రొటేషన్ 10 times. సో నార్మల్ మీరు షోల్డర్ లెవెల్ లెగ్స్ డిస్టెన్స్ పెట్టేసుకొని హిప్ రొటేషన్ 10 times నార్మల్. జస్ట్ ఎందుకు అంటే కొంతమంది మార్నింగ్ చేస్తుండొచ్చు స్కిప్పింగ్ రోప్, అలాగే ఈవినింగ్ కూడా చేస్తుండొచ్చు. ఎప్పుడు చేసినా సరే మసిల్స్ టైట్గా ఉండకుండా, అంటే మనకు ఆ క్యాచ్ అనేది ఉండకుండా ఒక రొటేషన్స్ లాంటివి మనం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో 10 కౌంట్స్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అన్నమాట. ఒక 10 clock 10 anti-clock అయిపోయిన తర్వాత సో కంటిన్యూస్గా రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ మనం చేస్తాము. యాంకిల్ రొటేషన్ మీరు నార్మల్గా బాడీ వెయిట్ బ్యాలెన్స్ అవుతే స్టాండింగ్ పొజిషన్లో చేయండి, లేదంటే వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. సో నార్మల్గా రొటేట్ 10 times. సో దీంట్లో మీరు రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా యాంకిల్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది దాంట్లో డెవలప్ అవుతుంది. దాంట్లో మూమెంట్ చేయడం వల్ల కూడా ఆ మసిల్స్ క్యాచ్ అనేది కాకుండా ఉంటుంది, అండ్ యాంకిల్ పెయిన్ కూడా రాకుండా దీంట్లో మీకు యూజ్ అవుతుంది. సో 10 clock 10 anti-clock అయిపోయిన తర్వాత లెగ్ చేంజ్ చేసుకోండి. సో 10 counts. సో చాలామందికి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ ఉండక ఆ మూమెంట్ అనేది తెలిసిపోతుంటుంది మనకు. రొటేషన్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా సర్కిల్ వైజ్గా వేయడానికి ట్రై చేయండి. అంటే సర్కిల్ 10 counts అండ్ యాంటీ-క్లాక్ వైజ్ రివర్స్ కూడా 10 counts చేయండి. సో ఆ విధంగా చేస్తే మీకు కంప్లీట్ యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది దాంట్లో డెవలప్ అవుతుంది. రిలాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ దాన్ని హోల్డ్ చేసి అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు మనకు కాఫ్ మసిల్స్ కావచ్చు, యాంకిల్ మసిల్స్ అనేవి ఏంటంటే యూజ్ అవుతాయి. కాబట్టి ఈ మూమెంట్ కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి. ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే షిన్ బోన్ అంటాం జనరల్గా, ఇక్కడ పైన ఈ బోన్ అనేది ఉంటుంది. సో ఈ బోన్ పెయిన్ వస్తుంది జనరల్గా, అంటే ఎక్కువ వెయిట్ పడడం వల్ల. సో చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నా సరే, అథ్లెట్స్ రన్నింగ్ చేసే వాళ్ళైనా సరే, 100 meter 500 300 400 200 ఇట్లా ఏ టార్గెట్ పెట్టుకున్నా సరే ఈ షిన్ బోన్ పెయిన్ కానీ మీకు వచ్చింది అంటే ఆ టార్గెట్ అనేది మీరు రీచ్ చేయలేకపోతారు. సో బేసిక్ ఏముండదు, ఈ జస్ట్ వార్మప్స్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ అదేవిధంగా హోల్డ్ చేయండి. నౌ సైడ్స్ ట్విస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఒకవేళ మీరు ఆ జంప్ రోప్ తీసుకొని చేస్తున్నప్పుడు ఆ ఫ్లాట్ సర్ఫేస్ కానీ మీకు లేకపోతే, అంటే ఫ్లోర్ నీట్గా లేకపోయినా, లేదంటే చిన్న గచ్చులు ఏదైనా పగిలిపోయినట్టుండి, లేకపోతే షూస్ కంఫర్ట్ లేకపోయినా కానీ మీకు కింద కాలు ఒక బెనికే ఛాన్స్ అనేది దాంట్లో ఉంటుంది. ఈ మూమెంట్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ లెగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది సైడ్ రొటేషన్స్ చేయడం వల్ల మీకు ఈజీగా డెవలప్ అనేది దీంట్లో అవుతుంది. సేమ్ అన్నీ కూడా ఒక 15 to 20 counts వరకు చేయడానికి ట్రై చేయండి. సో ఇది బేసిక్ వార్మప్. ఫస్ట్ వన్ వచ్చేసి హిప్ రొటేషన్ చేసాము, సెకండ్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ క్లాక్ యాంటీ-క్లాక్ చేసాము, థర్డ్ వన్ అప్ అండ్ డౌన్ చేసాము, ఫోర్త్ సైడ్స్ చేసాము. సో ఇదంతా జస్ట్ జాయింట్ రొటేషన్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీంతో పాటు మనం హ్యామ్స్ట్రింగ్ అండ్ కాఫ్ స్ట్రెచెస్ కూడా చేసుకోవాలి. సో అదేంటి అంటే నార్మల్గా మీరు షోల్డర్ లెవెల్ లెగ్స్ పెట్టేసి ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టండి, ఓకే, అండ్ ఈ ఫ్రంట్ లెగ్ ఏదైతే పెట్టారో దాన్ని కంప్లీట్గా కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. సో ఇలా లిఫ్ట్ చేయడం వల్ల మీకు కంప్లీట్గా కాఫ్ స్ట్రెచ్ అనేది దీంట్లో మీకు వస్తుంది. సో ఈ స్ట్రెచ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా అక్కడ నుండి స్లోగా ట్రై టు రీచ్, ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ అండ్ హోల్డ్. సో ఆ విధంగా హోల్డ్ చేసినప్పుడు మీకు హ్యామ్స్ట్రింగ్స్ కాఫ్ మొత్తం కంప్లీట్గా ఈ లెగ్ రైట్ లెగ్ పైన ఏదైతే లెగ్ క్యాచ్ చేసామో ఆ లెగ్ పైన కంప్లీట్గా మీకు స్ట్రెచ్చింగ్ అనేది వస్తుంది.
సో అదొక 10 to 15 seconds హోల్డ్ చేయండి, జస్ట్ హోల్డ్, దాంట్లో ఏం చేయాల్సింది లేదు. అండ్ స్విచ్ ద సైడ్, రైట్. సేమ్ ఫస్ట్ హోల్డ్ చేసిన తర్వాత ఈ కాఫ్ స్ట్రెచ్ అనేది మీకు దీంట్లో తెలుస్తుంది. అండ్ అదేవిధంగా కంటిన్యూస్గా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ కూడా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మీకు ఆ లెగ్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు దాంట్లో డెవలప్ అవుతుంది. ఫస్ట్ హిప్ రొటేషన్ అండ్ యాంకిల్ రొటేషన్, క్లాక్ యాంటీ క్లాక్. సో దీంట్లో మనకు కంప్లీట్గా ఏంటంటే మసిల్ స్ట్రెచ్చింగ్ అనేది దీంట్లో మనకు వస్తుంది. సో ఇవి అయిపోయిన తర్వాత ఇవి జస్ట్ బేసిక్ వార్మప్సే. అండ్ అలాగే కంటిన్యూస్గా మీరు ఏం చేయాలంటే ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఒక సపోర్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్ ఇట్లా యాంకిల్ క్యాచ్ చేసి స్లోగా జస్ట్ ఒక 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు హోల్డ్ ఫర్ 10 seconds. సో మీకు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఒక 5 seconds, 10 seconds, మినిమం 5 seconds హోల్డ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే సింగిల్ లెగ్ పైన బ్యాలెన్స్ అనేది మీకు దాంట్లో తెలుస్తుంది అన్నమాట. రిలాక్స్, స్విచ్ ద సైడ్. సో మీరు హోల్డ్ చేసినప్పటికీ ఆ వెయిట్ అంతా కూడా మీరు ఆ సింగిల్ లెగ్ బ్యాలెన్స్ అనేది చేసుకున్నప్పుడు ఈ స్కిప్పింగ్ ఎప్పుడైతే చేస్తామో కంప్లీట్ బ్యాలెన్స్ అనేది మీరు చేయగలుగుతారు అన్నమాట. రిలాక్స్. సో చూసారు కదా, ఇది జస్ట్ బేసిక్ వార్మప్సే. సో ఇప్పుడు మనం స్కిప్పింగ్ రోప్లో చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ అలాగే దాన్ని ఎలా ప్రాపర్గా నేర్చుకోవాలి, ఎన్ని కౌంట్స్ చేయాలని చెప్పి కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. కాఫ్ స్ట్రెంథనింగ్ కోసం మనం డైరెక్ట్ రోప్ పట్టుకోకుండా చేయాల్సిన వర్కౌట్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఫస్ట్ నార్మల్గా ఉన్న ప్లేస్లో నుండి లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకోండి. ఏ వర్కౌట్ చేసినా కానీ షోల్డర్ లెవెల్ అనుకున్నాం కదా, ఈ జంపింగ్ రోప్కి కూడా సేమ్ అదే ఉంటుంది. ఎందుకంటే మన బాడీ ఫ్రేమ్ వచ్చేసి షోల్డర్ లెవెల్ ఉన్నప్పుడే ఆ వెయిట్ అనేది ప్రాపర్గా రెండు లెగ్స్ పైన ఈక్వల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి అంతే లాజిక్, ఇంకా వేరే ఏమి ఉండదు. సో షోల్డర్ లెవెల్ పెట్టుకున్నప్పుడే మీకు ఆ ప్రాపర్ వేరియేషన్ అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ జస్ట్ అక్కడనే ఉండి కాఫ్స్ రేజెస్ చేయాల్సి ఉంటుంది. సో ఒక 20 counts వరకు మీరు జస్ట్ అట్లా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనము రొటేషన్స్ అండ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అన్నీ కూడా చేసాం కదా, సేమ్ అదే వేరియేషన్లో లిఫ్ట్ చేస్తున్నప్పుడు కాఫ్ మసిల్స్ అనేవి దీంట్లో మనకు యాక్టివేట్ అనేది అవుతాయి అన్నమాట. సో ఒక 15-20 counts చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన జంపింగ్ మూమెంట్ కాబట్టి సో దీన్నే కాఫ్ రైజెస్నే స్పీడ్గా చేస్తాం, లెగ్ లిఫ్ట్ చేయకుండా కొంచెం స్పీడ్గా చేస్తాం అన్నమాట. సో ఉన్న ప్లేస్ నుండి 1, 2, 3, 4. సో ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు కాఫ్ మసిల్ అనేది కొంచెం టైట్ అవుతుంటుంది. సో ఇక్కడ మీకు బ్యాక్ టైట్ అవుతున్న ఫీలింగ్ చాలామందికి కొత్తగా చేసేటప్పటికి ఈ పెయిన్ వచ్చేసేసరికి ఆపేస్తాము. సో జంపింగ్ రోప్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయి చేయకుండా ఇట్లాంటి వర్కౌట్స్ సైడ్ సపోర్టివ్ మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఆ వర్కౌట్ అనేది మీరు నేర్చుకుంటారు అనమాట. అదన్నీ కూడా మీరు ఒక 25-30 counts చేసిన తర్వాత థర్డ్ వేరియేషన్ ఏం చేస్తామంటే జస్ట్ అక్కడే ఉండి అదే ప్లేస్లో ఉండి జస్ట్ అంతే జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జంపింగ్లో ఏంటంటే కంటిన్యూ జంప్. సో దీంట్లో జంప్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హైట్ ఏం జంప్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ఒక 1 inch వరకే జంప్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ జంపింగ్ అంతా కూడా బాడీకి మనం అలవాటు చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఆ బాడీ వెయిట్ వేస్తున్నప్పుడు యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్ అండ్ హిప్ జాయింట్స్ అంతా కూడా బాడీ వెయిట్ని హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో అలాగా మనము ఒక 25-30 counts వరకు చేయొచ్చు అన్నమాట. సో ఇది మనకు బేసిక్ వార్మప్ కింద ఫస్ట్ వార్మప్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ వర్కౌట్ కూడా బేసిక్ లెవెల్లో వస్తుంది. అంటే ఇప్పటికీ మనం ఇంకా రోప్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఇదంతా అయ్యేసరికి మనకు ఒక 15-20 minutes అనేది ఈ వర్కౌట్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ వార్మప్ అయిపోయిన తర్వాత రోప్ పట్టుకోవాలి మనం. సో రోప్ పట్టుకోవడానికి ఆల్రెడీ మనము లెగ్స్ కోసము బాడీ వెయిట్ కోసం ఆల్రెడీ మనం వార్మప్ చేసుకున్నాం కదా. సో రోప్ తీసుకున్నప్పుడు కూడా చాలామందికి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే రిస్ట్ పెయిన్ వస్తుంది, మాకు షోల్డర్ పెయిన్ వస్తుంది రొటేట్ చేస్తుంటే, అంటే ప్రాపర్ స్కిప్పింగ్ అనేది రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. సో దీంట్లో ఏం లేదు, మనం ఈ రొటేషన్స్ కూడా సో దీన్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా జస్ట్. ఎందుకంటే స్కిప్పింగ్ రోప్ చేస్తున్నప్పుడు ఈ రిస్ట్ 4 arms రిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఫ్లెక్సిబిలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లోగా ఒక 10-15 counts రొటేట్ చేసిన తర్వాత రివర్స్ కూడా సేమ్ 15-20 counts వరకు చేయొచ్చు. రిలాక్స్. అండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత సో పంచ్ స్ట్రైట్గా పెట్టేసేయండి అండ్ అప్ అండ్ డౌన్. సో ఈ మూమెంట్స్ అన్నీ చేసుకుంటే ఈ మీకు ఎప్పుడైతే రోప్ రొటేట్ చేస్తూ ఉంటామో ఆ టైంలో మనకు ఈ రిస్ట్ పెయిన్ రాకుండా ఉంటుంది
అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 20-30 కౌంట్స్ మనం చేసినా కానీ పెద్ద ఎఫెక్టివ్ లేకపోవచ్చు. మీరు కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత, అంటే ఆ రోప్ చేయడం మీకు అలవాటు అయిన తర్వాత, ఇది దింపుతున్నప్పుడు అంటే ఏదైతే హ్యాండ్ రొటేట్ చేస్తుంటామో అప్పుడు ఆటోమేటిక్గా రిస్ట్ పెయిన్ అనేది మనకు దాంట్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో రొటేట్ 10 కౌంట్స్, రివర్స్ 10 కౌంట్స్ చేసాము. అండ్ అప్ అండ్ డౌన్ 10 కౌంట్స్ చేసిన తర్వాత హోల్డ్, ఇక్కడ నుండి సైడ్స్. సో జనరల్గా ఈ వార్మప్స్ అన్నీ కూడా మనము అవాయిడ్ చేసేస్తాం అన్నమాట. అంటే వార్మప్స్ చేయకుండానే డైరెక్ట్ రోప్ కనిపిస్తుంది మనకు, కనిపించగానే వెళ్ళిపోయి స్టార్ట్ చేసేస్తాము. సో అలా చేయకుండా ఈ వార్మప్స్ చేస్తే ఈ ఒక్క రోప్తోనే మనం బాడీలో ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ పోస్టర్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫిజిక్ కూడా మంచి ఫిజిక్ మనం ఓన్లీ స్కిప్పింగ్ రోప్తో కూడా, ఓన్లీ రోప్తో మాత్రం కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ వార్మప్ అనేది అయిపోయింది. లెగ్స్కి కాఫ్ స్ట్రెంథనింగ్ చేసుకున్నాము, జాయింట్స్ పైన వెయిట్ ఎలా పడాలో నేర్చుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం రొటేట్ చేస్తున్నప్పుడు ఎలాగైతే మనం రొటేట్ చేసి దాన్ని తీసుకోవాలో అది కూడా చేసుకున్నాం. అండ్ అలాగే ఇంకొక మిస్టేక్ చేయకుండా, అంటే కంప్లీట్ హ్యాండ్ మొత్తం రొటేట్ చేయకుండా జస్ట్ మీరు ఎక్కడైతే నిల్చుంటారో అదే ప్లేస్లో హ్యాండ్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి రొటేట్ చేస్తాం. మన బాడీ వెయిట్ నార్మల్గా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు 2 అటాచ్ చేస్తాం అన్నమాట. అంటే ఒక జంపింగ్ అండ్ వితౌట్ రోప్ లేకుండా వితౌట్ రోప్ ఈ రిస్ట్ రొటేట్ చేస్తూ ఒక 20 కౌంట్స్ చేయడానికి ట్రై చేద్దాం. రెడీగా కంటిన్యూ. సో ఒకవేళ మీ దగ్గర రోప్ ఉందనుకుందాం, ఇవ్వలేదు ఇప్పటికి రోప్ ఇంకా కూడా. సో ఆ రొటేషన్ అనేది ఆ హ్యాండ్స్కి అలవాటు అవుతూ ఉంటుంది. సో ప్రాపర్గా రొటేట్ చేయడం మనము తెలుసుకున్న తర్వాత అప్పటికి మనకు ఈజీ అయిపోతుంది. అండ్ దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ హైట్ జంప్ చేయట్లేదు అండ్ అలాగే బాడీ పోస్చర్ కూడా స్ట్రైట్గా ఉంది అండ్ అలాగే రిస్ట్ రొటేట్ కూడా మనకు దీంట్లో జరుగుతుంది. రిలాక్స్. అండ్ దాని తర్వాత సో రోప్ ఎలా హోల్డ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనం రోప్ని క్యాచ్ చేస్తాము. సో రోప్ క్యాచ్ చేసిన తర్వాత థంబ్ ఫింగర్ ఎప్పుడైనా సరే పైన పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే రొటేట్ చేస్తారో మీరు ఈ రొటేషన్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది అనేది మీకు దీంట్లో ఉండదు. సో దీన్ని పెట్టిన తర్వాత లెగ్స్ షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం క్లోజ్ అయిపోతాయి, ఎందుకంటే రోప్ తీసుకుంటున్నాం కాబట్టి, జంపింగ్ మూమెంట్ కాబట్టి కొంచెం క్లోజ్కి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెగ్ కంప్లీట్గా స్ట్రైట్గా దీన్ని ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ కంప్లీట్ రోప్ వెయిట్ అంతా కూడా మీరు హోల్డ్ చేసి పట్టుకుంటారు, ఇలా లూజ్గా వదిలేయకుండా. సో దీన్ని థంబ్ ఫింగర్తో క్యాచ్ చేసి ఇక్కడ యాంకిల్స్ దగ్గర దీన్ని ప్లేస్ చేసేసి మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే హైట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ హైట్ ఉండడం వల్ల కూడా, ఒకవేళ ఎక్కువ హైట్ ఉంటే ఓకే పర్లేదు. కొంతమంది షార్ట్గా ఉన్న వాళ్ళకి రోప్ అనేది హెవీగా అయిపోతే ఒక రౌండ్ మీరు ఈ హ్యాండ్కి దీని ఇట్లా రోల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా రోల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ ఆ హైట్ ఎప్పుడైనా సరే మీరు మెజర్ చేయాలనుకుంటే ఈ యాంకిల్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు ఆ రోప్ వచ్చే విధంగా చూసుకోండి. సో ఈ విధంగా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ రొటేషన్ అనేది ఈజీగా అవుతుంది, ఎందుకంటే మీరు లిఫ్ట్ చేయడానికి ఆ స్పేస్ అంతా దీంట్లో అనేది వస్తుంది. అండ్ అలాగే స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ మీరు పెట్టిన తర్వాత ఈ కంప్లీట్ రోప్ అనేది టైట్గా హోల్డ్ చేసిన తర్వాత ఇదే వెయిట్ని స్పీడ్గా మీరు ముందుకు వేయాల్సి ఉంటుంది. సో ముందుకు ఎప్పుడైతే వేస్తారో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ హైట్కి ఆ రేంజ్లో జంప్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉన్న ప్లేస్లో నుండే జంప్ చేస్తూ ఆ రోప్ రొటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో హోల్డ్ లైక్ దిస్, ఈ విధంగా హోల్డ్ చేస్తాం. అగైన్ సేమ్ థంబ్ ఫింగర్స్ క్యాచ్ చేయాలి. సో థంబ్ ఫింగర్ పైన ఉంటుంది, ఎందుకంటే రొటేషన్ ప్రాపర్ అవడం కోసం. అండ్ అలాగే దీన్ని టైట్గా మనం హోల్డ్ చేసిన తర్వాత ఈ వెయిట్ని తీసుకొని మనం నార్మల్గా అది వెయిట్ ఏ విధంగా అయితే పుష్ చేస్తామో అదే రేంజ్లో జంప్, అంతే. సో ఆ వెయిట్ ఎలాగైతే వస్తుంటుందో ఆ జంప్ కూడా దాంతోపాటే సైమల్టేనియస్లీ వస్తేనే మీకు ఆ జంప్ అనేది దాంట్లో మీకు ప్రాపర్గా వస్తుంది. సో ట్రై. అండ్ హోల్డ్ చేసినప్పటికీ ఆ వెయిట్ అంతా కూడా, బాడీ వెయిట్ కూడా మొత్తం ఏంటంటే కంప్లీట్గా రోప్ని పుల్ చేయాల్సి ఉంటుంది, అంతే. పుల్ చేసి హోల్డ్ చేయాలి. రైట్, స్టార్ట్. మనకు స్టార్టింగ్లో చేసేటప్పటికి ఎవరికైనా సరే ఆ రోప్ మిస్టేక్ అనేది అవుతూ ఉంటుంది. సో దాన్ని మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిందేంటో ఇప్పుడు నేను చెప్తాను. రిలాక్స్. సో జంప్ చేస్తున్న ప్రతిసారి కూడా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ మూమెంట్ అనేది ఎక్కువ రొటేట్ చేయొద్దు. రొటేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బ్యాలెన్స్ అనేది అన్ఈవెన్ అవుతుంది.
ఆ స్పేస్ కూడా ఏదైతే రొటేషన్లో ఉండే డిస్టెన్స్ కూడా మీ లెగ్ ఇక్కడ ఉంటే రోప్ వెళ్ళిపోయి ఫ్లోర్కి టచ్ అవుతుంది. సో అలా చేయకుండా ఉన్న ప్లేస్లో నుండే జంప్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్టే డైరెక్ట్ రాగానే స్కిప్పింగ్ రూప్ ఒక 100, 150, 200 దాకా మాత్రం రెపిటేషన్స్ ఎవరు చేయకండి, అలా రావు కూడా. సో స్టార్టింగ్ చేసేటప్పుడు షూస్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అది చేస్తున్నప్పుడు మీరు ఆ జాయింట్స్ దగ్గర కావచ్చు, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే కూడా ఆ సర్ఫేస్ ఒకవేళ గట్టిగా ఉన్న ఫ్లోర్ అనేది మీ బాడీ వెయిట్ అంతా కూడా దానిపైన పడుతుంది. కాబట్టి మీకు ఆ బాడీ వెయిట్ పైన ఉండేసరికి నీ పెయిన్, యాంకిల్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు దాంట్లో ఉంటాయి. మీరు ఇది బేసిక్ మాత్రమే, దీన్ని ఇంకా మీరు కంటిన్యూ చేస్తూ ఈ జంపింగ్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు మీరు ఇంకా వేరియేషన్స్ కావచ్చు, ఇన్ఫినిటీ సింబల్స్, లేదంటే 8 సింబల్, లేదంటే స్కిప్పింగ్, రొటేషన్స్, ఏదైనా సరే ఏ వేరియేషన్ చేయాలన్నా సరే బేసిక్ మాత్రం తెలియాలి. ఈ ప్రాపర్ బేసిక్ తెలిసిన తర్వాతనే మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఈరోజు స్కిప్పింగ్ వర్కౌట్. సో మనం ఇప్పుడు ఈ వేరియేషన్స్ అన్నీ కూడా చూసాం కదా. కంటిన్యూషన్లో మనం ఏమైతే నేర్చుకున్నామో అంటే బేసిక్ లెవెల్లో మాత్రమే మనం నేర్పించాము. తర్వాత మీరు ఈ వేరియేషన్స్ అన్నీ కూడా మనం దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పార్ట్ 2లో మనం ఏంటంటే దీంతో పాటు బాడీ వెయిటెడ్ వర్కౌట్స్ చేస్తూ రోప్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో దాంట్లో నేర్చుకుందాం. అండ్ అలాగే ఇదివరకు మనం ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క ఎక్విప్మెంట్తో నేర్చుకున్నాం కదా. సో రానున్న ఎపిసోడ్లో కంప్లీట్గా అన్నీ ఎలాంటి మన దగ్గర ఉండే హోమ్ ఎక్విప్మెంట్స్ అన్నిటితో కూడా ఒక్కొక్క దాంతోపాటు వేరియేషన్స్, కాంబినేషన్స్ ఎలా చేయాలో కూడా మనం దాంట్లో నేర్చుకుందాం. సో ఇది ఈరోజు బేసిక్ స్కిప్పింగ్ రోపు. బిగినర్స్ ఎవరైతే అసలే ఇంతవరకు రాజు చూసిరో వాళ్ళ కోసం ఇది. సో హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా చేయాలని చెప్పి ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆ వెయిట్ ఉన్నాకనే చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయండి. చేసిన తర్వాతనే 1 or 2 days తీసుకోండి ఇది ఈ ప్రాక్టీస్ కోసం, తర్వాత రోప్ తీసుకుంటే బెటర్. సో ఇది ఈరోజు స్కిప్పింగ్ రోప్ వర్కౌట్. సో నచ్చిందని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.